హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమా ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన వెరైటీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసేయచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, చూస్తేనే ఎమ్మీగా ఉంది, అంతే టేస్టీగా ఉందండి. కంపల్సరీ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందైతే మనం చికెన్ తీసుకున్నామండి, 1.5 చికెన్. ఇప్పుడు దీన్ని నీట్గా కడిగేసి దీంట్లో ఒక నిమ్మకాయ పిండేసానండి. ఇలా పిండి అంతా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసి ఒక 5-10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. ఇప్పుడు దీంట్లో పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే పడుతుంది. నెక్స్ట్ దీంట్లో కారం వేసాను, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నామండి. ఇప్పుడు పెరుగు వేస్తున్నాను, 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. ఇప్పుడు దీనంతటిని బాగా కలిపేసుకోవాలండి. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ ఆల్రెడీ వేయించి పెట్టిన ఆనియన్స్ కూడా ఇలా వేస్తున్నానండి. అంతా కలుపుకోవాలి చక్కగా. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసానండి. కరివేపాకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ దీంట్లో చికెన్ మసాలా కూడా వేసేసానండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఓకే అండి, అది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మళ్ళీ. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆనియన్స్ వేయించుకోవాలండి. నెయ్యితో వేయించుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేశానండి. ఓకే అండి, నెక్స్ట్ అది వేడయ్యేలోపు మనం ఇప్పుడు మళ్ళీ ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో వాటరు, బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ అన్నీ వేసేసానండి. కొద్దిగా ఆయిల్ కూడా, లైట్గా సాల్ట్ వేసానండి, చూసుకొని వేసుకోవాలి. దీంట్లో చికెన్ మసాలా కూడా వేసేసానండి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టేద్దామండి, హైలో ఉంచాలి. ఓకే అండి, ఎసరు వచ్చేసింది. ఆల్రెడీ కడిగి పెట్టిన బియ్యంని దీంట్లో వేసేస్తున్నానండి. వేసి ఒకసారి కలుపుకోవాలి. కలిపేసి మూత పెట్టేద్దాము. రైస్ మరీ ఎక్కువగా కాకుండా ఒక 70% అలా ఉడికిపోవాలండి. చూసారు కదండి, ఇది ఈ విధంగా జల్లి గంటతో తీసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ పోస్తున్నానండి. దీంట్లో కూడా బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకోవాలండి. ఇలా కొద్దిగా వేసాను, ఆల్రెడీ దాంట్లో వేసాను కాబట్టి. ఓకే అండి, దీన్ని ఒకసారి కలిపేద్దాము. ఇలా కలిపేసిన తర్వాత కొద్దిగా దీంట్లో ఆల్రెడీ వేయించి పెట్టిన ఆనియన్స్ కూడా వేసేసానండి. ఇలా వేసి ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ మనం కలిపి పెట్టినది ఉంది కదండి చికెన్ది, అది దీంట్లో వేసేసుకోవాలండి. ఇది కాసేపు మగ్గనివ్వాలి. మగ్గితే దీంట్లో ఉన్న గ్రేవీ కూడా కొంచెం వస్తుందండి. ముక్క కూడా చక్కగా కాస్త ఉడుకుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా అయితే. చూసారు కదా, ఇలా కొంచెం సేపు కలుపుతూ సిమ్లోనే పెట్టి కాసేపు ఇలా మగ్గనివ్వాలండి. దీంట్లో పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుతూ కొద్దిగా